హలో అండి, నేను మీ అశోక్. రీసెంట్గా ఒక స్కూల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అక్కడ ఆ కామెంట్స్ బట్టి చూస్తే అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే, ఆ స్కూల్లో ఏదో సరుకులు ఆ స్టాఫ్ ఏదో మిస్యూజ్ చేసింది, లేకపోతే అమ్ముకొని తినేస్తున్నారు అనేసి అమ్మాయి అడిగిన దానికి వాళ్ళు ఏదో టార్చర్ పెట్టి అమ్మాయిని సూసైడ్ చేసుకునే విధంగా తెచ్చినారనేసి ఒక కామెంట్లు బట్టి నాకు అర్థమైంది. ఈ రోజుల్లో ఏంటంటే దొంగను దొంగ అంటే కోపం వస్తుందన్నమాట. దొంగను దొంగ అంటే సొసైటీకి కోపం వస్తుంది. నువ్వు ఏదైనా తప్పు చేయొచ్చు, ఏదైనా ఒప్పు చేయొచ్చు, మనం భజన చేస్తూ ఉండాలన్నమాట. భజన మా అన్న తోపు, మా అన్న కత్తి, తోపు తురుము అని పొగుడుతూనే ఉండాలి. కానీ దొంగ అంటే మాత్రం సమాజం సహించలేకుందనమాట. ఇలాంటివి అన్ని చోట్ల జరుగుతున్నాయి. కొన్ని జనం దృష్టికి వస్తున్నాయి, కొన్ని జనం దృష్టికి రావట్లేదు. దొంగతనాలు కానీ ఇలాంటివి ఏ పైనైనా కానీ ఒక తప్పు అని ప్రశ్నిస్తే సమాజం ఓర్చుకోలేకనుందనమాట. మన సినిమాల్లో ఏంటంటే ఒక హీరో వ్యక్తి ఒక సమాజం పైన ఏదో అన్యాయం జరుగుతుంటే మాట్లాడితే హీరో అంటాం, విజిల్ వేస్తాం, క్లాప్స్ కొడతాం. నిత్య జీవితంలో ఎవరైనా దాని గురించి ప్రశ్నిస్తే మాట్లాడితే సమాజంలో ఎవరు మాట్లాడరు, సపోర్ట్ చేయరు, ముందుకు రారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఏదైనా మాట్లాడి ఒక చంపేస్తే వాడెవరో చనిపోయినారులే, మనకెందుకులే అనుకునే సమాజంలో మనం ఉన్నాం అనమాట. సో మనకి దేశానికి స్వాతంత్రం రావడానికి కూడా అంత లేట్ ఎందుకు పట్టిందంటే కారణం అదే. మనలో చాలామంది మనకెందుకులే అనుకోవడం, లేకపోతే భయం, ఇలాంటి చాలా కారణాల వల్ల మనకు స్వాతంత్రం అనేది లేటుగా వచ్చింది. ఆ రోజుల్లో మనం తెల్లదొరల మీద పోరాటం చేస్తే ఈ రోజుల్లో మనం నల్లదొరల మీద పోరాటం చేయాల్సి వస్తుంది అనమాట. ఎవరే కానీ ప్రశ్నించే అధికారం మనకు లేదు, ప్రశ్నించలేం, ప్రశ్నించే వాళ్ళకి మనం సపోర్ట్ చేయలేం. ఒక స్కూల్ అమ్మాయి, చిన్న అమ్మాయి ప్రశ్నించి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేంత విధంగా వచ్చి చనిపోయింది. సమాజంలో ఇలాంటివి ఎక్కడో చోట జరుగుతుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే ఆ స్టాఫ్ కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటే నీతిగా నిజాయితీగా చేస్తే ఈ సమాజంలో మనకు పోలీస్ స్టేషన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ రాజకీయాలు అనేది ఎక్కడ మనకు అవసరం పడుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం అడ్డుదారిలో వెళ్తామో, మన పనిని మనం సక్రమంగా చేయమో, అప్పుడే మధ్యస్థులు కానీ, రాజకీయాలు కానీ, పోలీసులు కానీ, పోలీస్ స్టేషన్లు, లాయర్లు, కోర్టులు ఇలాంటివన్నీ మనకు రావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక సమాజం, ఒక కమ్యూనిటీ, ఒక సమూహం తన పనిని తాను చేసుకొని వెళ్ళదో అప్పుడే సమాజానికి ఒక రకమైన కుంటి పడుతుంది అనమాట. సమాజం కుంటిదారిలో నడుస్తుంది అన్నట్లు. అంటే ఒక ప్రశ్నించే మనిషి రావాల్సి వస్తుంది, ఒక పోలీసులు రావాల్సి వస్తుంది. ప్రశ్నించే వాళ్ళని ఈ విధంగా కొట్టడము, చంపడము, తిట్టడం, నరకడము ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. సో ఒకప్పుడు అంటే మనకి సోషల్ మీడియా లేదు, తెలియదు, సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు. సో ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, కొన్ని వందల యాక్సెస్ టూల్స్ ఉన్నాయి. ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, సమాజం ఎలా వెళ్ళాలి అన్నీ ఉన్నాయి. కానీ అయినా కానీ సమాజంలో ఈ మానవత్వం దెబ్బతినిందనమాట. మానవత్వం లేదు. ఒక స్కూల్ బిడ్డ సూసైడ్ చేసుకొని చనిపోయిందంటే మన సమాజం ఎలాంటి సమాజంలో ఉండవని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ సమాజానికి ఏమైంది అర్థం కాదు. కానీ రోజు రోజుకి కొన్ని వందల వినరాని మాటలు, వినరాని న్యూస్ వినాల్సి వస్తూ ఉంది. సో ఎవరైనా కానీ తన పనిని తను చేసుకుంటూ వెళ్ళండి, సమాజాన్ని ఒక మంచి మార్గంలో నిలబెట్టండి. సమాజం అది ఏమైంది అర్థం కాదు. కానీ మంచి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. అంతా మనల్ని ఎవరు చూడలేదులే, మనమే బాగుండాలి, మా ఫ్యామిలీనే బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుంటే చాలు, ఎదుటోడు ఏమైనా పర్లేదు అనుకునే వాళ్ళు చాలామంది అయిపోయినారనమాట. సో అందువల్ల ఈ రోజుల్లో ఇలాంటివి వినరాని మాటలు, వినరాని న్యూస్లన్నీ మనం వినాల్సి వస్తుంది. ఎవరు కూడా సమాజం మన దేవాలయం, సమాజం అందరూ బాగుండాలి, సమాజం అందరూ బాగుంటే మనం బాగుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన వీధి బాగుండాలి, మన నైబర్స్ బాగుండాలి. మన నైబర్స్ బాగాలేకపోతే మన సమాజం అంతా ఆపోజిట్గా అవుతుందన్నమాట. సో ఐ మీన్ ఏంటంటే ఇలానే కంటిన్యూ అవుతుందన్నమాట. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత సమాజం ఎంటర్ అవుతుంది. కానీ సమాజం కానీ పోలీసులు ఇవన్నీ వస్తాయి. కానీ దీన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సమాజమే దాన్ని మంచిగా నడిస్తే ఇలాంటివన్నీ కుంటిదారిన పడవనేది నా ఫీలింగ్ అనమాట. సో సమాజం ఎప్పుడు మారుతుందో వేచి చూడాల్సిన సమయం చూడాలి.
ఎన్ని రోజులకి ఈ సమాజం మారుతుందో అని.